ప్రజెంట్ మనం వరంగల్ నగరంలో ఉన్నటువంటి మేడారం జాతర అంటే అమ్మవారిపేటకు సంబంధించి చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు, కూడూరు భిక్షపతి గారు. వారి వాయిస్ తీసుకుందాం. సార్ చెప్పండి, జాతర ఎలా జరుగుతుంది, ఏమిటి? ఈ అమ్మవారిపేట సమ్మక్క సారలమ్మ జాతర మా నాన్నగారైన డాక్టర్ కూడూరు రాజలింగమూర్తి గారి ద్వారా స్థాపించబడ్డది. ఈ జాతర మొదలై 48 సంవత్సరాలు అవుతుంది. 48 సంవత్సరంలో స్టార్ట్ అయినప్పుడు పదుల సంఖ్యలు, తర్వాత వందలు, వేలు, ఇప్పుడు లక్షలలో పడ్డది జాతర. జాతర ఫస్ట్ ఫైరింగ్ అయ్యే గుట్టల కాడ ఉండే, దాని తర్వాత వాళ్ళ ఆబ్జెక్షన్ చెప్తే మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు దామర గుట్ల కాడ పెట్టిళ్ళు. అయినా అది బైరి బాలదాస్ గారి స్థలం, అది ఆయన మా నాన్నకు స్నేహితుడు కాబట్టి దాతగా ఆ స్థలాన్ని ఇచ్చేసిండు. ఇక దాని తర్వాత దినదినాభివృద్ధి ఎవరు ఏ నాయకులు వచ్చినా ఎవరు వచ్చినా కానీ వాళ్ళ సహకారంతో మాత్రం దినదినాభివృద్ధి జరుగుతుంది. ఈ తాపం మాత్రం 5 లక్షల వరకు వస్తారని చెప్పి అంచనా ఉన్నది. అలాంటి సదుపాయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గారి నాగరాజు గారి ఎమ్మెల్యే కానీ, మడికొండ సిఐ కిషన్ రావు గారు కానీ, స్థానిక కార్పొరేటరు జలగాం అనిత రంజిత్ కానీ, వీళ్ళ సహకారాలు చాలా బాగున్నాయి. చాలా అరేంజ్మెంట్ చాలా మంచిగా చేస్తారు. చాలా అంటే ఇప్పటి వరకు లేనన్ని సౌకర్యాలు ఇప్పుడు జరుగుతున్నాయి అలా. ఎందుకంటే పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు వీళ్ళందరూ. ఇక దాని ఇప్పుడు ప్రతి బుధవారం నాడు మా ఇంట్లో నుంచే దేవతలు పోయి గుట్టకాడికి పోయిన తర్వాత ఫస్ట్ బుధవారం నాడు సారలమ్మ గద్దె మీదకి వస్తుంది, గురువారం నాడు సమ్మక్క వస్తుంది, శుక్రవారం నాడు ఒడివాల బియ్యం వస్తాం, శనివారం నాడు దేవతలు మళ్ళీ మా ఇల్లు చేరుకుంటారు. ఇది ఇప్పుడు జరగబోయే తీర్థం యొక్క విశిష్టత. జాతరకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరిగినాయో మనం ఈవో గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. శ్రీ అమ్మవారిపేట సమ్మక్క సారలమ్మ జాతర ఇన్ఛార్జ్ ఈవోగా పి ప్రసాద్ నేను నిర్వహిస్తున్నాను. జాతర తేదీ 28 నుండి 31 వరకు జాతర వైభవంగా జరుగును. జాతర యందు నిర్వహణ కొరకు వివిధ డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలతో తీసుకొని జాతర విజయవంతంగా జరిపిస్తామని తెలియజేస్తున్నాను. మరి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నీటి వసతి, బయో టాయిలెట్స్, రవాణా విషయంలో బస్సులు ఫ్రీ గాను చేయడం గాను స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిసి సహాయ సహకారం అందిస్తేనే నిర్వహణ జరుగుతుంది. మరియు జాతర యందు స్థానిక ఎమ్మెల్యే వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారి సహాయ సహకార అండదండలతో జాతర విజయవంతంగా నిర్వహిస్తామని తెలియజేయడం జరుగుతున్నాయి. మరియు తదుపరి విషయం జాతరకు సంబంధించి జాతర నిర్వహణకర్తలు గాను చైర్మన్ కోడూరు భిక్షపతి గారి ఆధ్వర్యంలో నిర్వహించే బిల్లులకు మాత్రమే గవర్నమెంట్ అనుమతి తీసుకొని చెల్లించగలమని తెలియజేయడం అనేది.